నమస్కారం. నేను శిరీష. న్యూస్ 360 భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలవని వారంటూ ఉండరు. అలాంటి దేవదేవుడు కొలువై ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముందు మనం ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈ దేవాలయం యొక్క పునర్నిర్మాణం మరియు ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుండి వస్తున్నారు? నమో వెంకటేశాయ. నమో వెంకటేశ్వర. మేము కర్మన్ ఘాట్ నుంచి వచ్చామమ్మా. గత 16 సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తూనే ఉన్నాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. ప్రతి సంవత్సరం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వస్తుంటాను టెంపుల్కి. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. గుడికాడికి వస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయమ్మా. మేము కూడా డొనేట్ చేసుకుని అందరం ఇట్లాగా 10 మందిని మన టెంపుల్ మన హిందుత్వాన్ని పెంచాలి అన్నట్టు 10 మందికి చెబుతూనే ఉంటామమ్మా. గుడికి వస్తే మాకు అదొక ఆనందం. నేను ఇక్కడ పక్కకు ఉంటాను. సో ఈ టెంపుల్కి రెగ్యులర్ మార్నింగ్స్ వస్తుంటా. నాకైతే ఇప్పటివరకు ఈ టెంపుల్ మీద అయితే నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఎప్పుడు వచ్చినా నేను ఏదైతే మొక్కుతానో అది 100% నాకు కోరిక నిలబడుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా కాదు, విత్ ఇన్ డేస్ నాకు ఆ ట్రస్ట్. సో రెగ్యులర్గా అయితే నేను వస్తుంటా. ఇంకా కొద్దిగా డెవలప్ అయితే టెంపుల్కి ఇంకా చాలా మంది వస్తారు. సో ఇంకా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ కొద్దిగా ట్రై చేస్తున్నారు. అది వచ్చిందంటే కొద్దిగా డెవలప్ అయితే మంచిగా ఉంటుంది. నాకైతే వెళ్ళి ఎక్స్పీరియన్స్ అంటే నేనైతే ఇప్పటికీ నాకు ఒక 2-3 సార్లు నేను ఏదో మొక్కిన నార్మల్గా ర్యాండమ్గా మొక్కితే అది నాకు 100% సక్సెస్ అయింది. సో అది నా బెస్ట్. ఇది ఇక్కడ నేను అందుకే రెగ్యులర్గా వస్తుంటా టెంపుల్కి. మేమైతే నమ్ముకున్నామండి. దాదాపు ఇప్పుడు 1970లో వచ్చాము ఇక్కడికి. అప్పటి నుంచి గుడికి వస్తూనే ఉన్నాం. దినదిన ప్రవర్ధనం అవుతూ గుడి ఎంతో, మేము కూడా దాంట్లో మాకు తోచిన సహాయం చేసుకుంటూ వస్తూ వచ్చాము. ఇప్పుడు అయితే గుడికి మొన్నటి వరకు చాలా బాగుంది. ఇంకా పునర్నిర్మాణం చేస్తున్నారంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా దేవుడికి రకరకాలుగా అందరూ భక్తులు ఎక్కువగా అయిపోయి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అన్నీ దేవుడి అన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాము మేము. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. మాది ఇక్కడనే పార్సిగుట్ట అనమాట. మేము ఈ గుడికి గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ మెయిన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి సికింద్రాబాద్లో మాకు దగ్గర ఏరియా లాంటి ఇది ఒక్కటే ఉందన్నమాట. సో దీనికి ఎప్పటి నుంచో రావడం జరుగుతుంది. దీని మహిమ ఏంటంటే కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దీన్ని వారి కరకమల చేతులతో ప్రారంభించారనమాట. సో దాని యొక్క మహత్యం దీని దగ్గర ఇక్కడ ఎక్కువ ఉంది. అది చూసుకున్నట్టు ఇంకా స్కందగిరి కూడా ఇక్కడే పక్కనే ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ శంకరాచార్య స్వామి వారి ఆధ్వర్యంలోనే మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. సో ఇది మా అందరికి ఒక అవకాశం. ఉడతా భక్తి సాయంగా మేము స్వామివారి సేవ చేసుకుంటూ ఇట్లా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. మేము వరంగల్ వాసులము. ఇక్కడికి వచ్చి 45-50 సంవత్సరాలు అవుతుంది. మేము ఈ టెంపుల్ చూసినప్పుడు ఎటువంటి ఇది లేకుంటుండే. వీళ్ళు ట్రస్ట్ వాళ్ళు అంతా బాగా డెవలప్ చేసి మంచిగా చేస్తూ ఉన్నారు. అందులో మనది భాగంగా ఏంటంటే స్వామి పరమాచార్యులు ప్రతిష్ఠ చేసిండేది. వాళ్ళు ప్రతిష్ఠ చేసిండేది ఎట్లుంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఉండి వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానం దగ్గర పెట్టిండేది ఎలా అభివృద్ధి చెందిందో ఇది కూడా దినదినాది అభివృద్ధి చెందుతూ ఉంది. దీంతో పాటు మనది ఏంటంటే మన పాత్ర, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు టెంపుల్ కడదామంటే జాగా దొరకకపోవచ్చు. కానీ అవకాశము ఇప్పుడు వచ్చింది కాబట్టి మనందరి సహకారము ఆ దేవుడు ఇచ్చిన వరాన్నే మళ్ళీ మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నామనే దృక్పథంతో మీరందరూ కూడా ఈ టెంపుల్ కట్టడానికి
మా భాగస్వాములు కాగలరు అని మా ప్రార్థన. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ వారసుగూడ బ్రాహ్మణ బస్తీలో ఉంటామండి. ఎలా మేము ప్రతి శనివారం వస్తాం మేము గుడికి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ధనుర్మాసంలో అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. అమ్మవారి గోదా అమ్మవారిది కళ్యాణం కానీ, గోదా కళ్యాణం కానీ ప్రతి శనివారం బాగుంటుంది, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మేము గత 25 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం ఈ గుడికి. మా ఇలవేల్పు అనమాట, వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు. సో ఇక్కడ ఇంకా డెవలప్ కావాలి, ఇంకా ఎవరైనా విరాళాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. మేమైతే ఇప్పటివరకు తోచినంత ఎవ్రీ మంత్ ఎంతో కొంత వేస్తున్నాము. భక్తులు కూడా వేస్తే బాగుంటుంది. గుడి ఇంకా డెవలప్ కావాలి. కళ్యాణ మంటపం ఉంది పైన. మా చుట్టాల్లో చాలామంది మ్యారేజ్ అక్కడే చేసాము. సో ఈ గుడి చాలా పాతది. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నీ మంచిగా జరుగుతాయి. మీ అనుభవాలు ఏమైనా చెప్పగలుగుతారు? మాకు అదే మాకు ఈ బిజినెస్లో పెట్టి లాస్ అయిన తర్వాత ప్రతిసారి గుడికి వస్తూనే ఉన్నాము. మాకు ప్రశాంతత వచ్చింది, మళ్ళీ రికవర్ అయ్యాము, బాగానే ఉంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. మేము గత 25 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బన్సిలాల్పేట నుంచి వచ్చానండి. ఎలా అనిపిస్తుంది? ఈ టెంపుల్ విషయమా? ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. చాలామంది భక్తులు వస్తారు, మాకు కూడా మంచి జరుగుతుంది. నిరంతరం వస్తుంటాము ఈ టెంపుల్కు. ఎన్నో టెంపుల్ వెళ్తాము, ఆ టెంపుల్ అలా ఈ టెంపుల్ ప్రత్యేకత కనబడుతుంది కాబట్టి ప్రశాంతత దొరుకుతుంది. ఏదైనా అనుకున్న కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఇంకొకరికి మేలు చేయాలనే భావన కలుగుతుంది ఇక్కడ వస్తే. అంటారు కదా, నిజ దయ పరదయ, మన మీద మనకు దయ ఉండాలి, ఇతరుల మీద దయగుణం ఉండాలంటారు. ఆ భావన కలుగుతుంది ఇక్కడ వస్తే. అదేవిధంగా ఇంకా విషయానికి వస్తే ఇక్కడ ఉండే ఏదైతే కమిటీ సభ్యులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, శుభ్రత మెయింటైన్ చేస్తారు. వచ్చిన భక్తులతోని రెస్పెక్ట్గా మాట్లాడి వాళ్ళకి ఏమి డౌట్స్ ఉన్నా అవి క్లియర్ చేస్తారు. మేము పద్మనాభ నగర్లో ఉంటామమ్మా. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటాం పక్కనే. నేను పుట్టిన దగ్గర నుంచి వస్తున్నాను. నా పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే అనుకోకుండా ఇక్కడ ఉంటున్నాము. మా సొంత ఇల్లు ఏదైనా కూడా. అందుకని అప్పటి నుంచి నాకు నమ్మకం వెంకటేశ్వర స్వామి చాలా వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా నమ్మకం. నేను వేరే ఊరు వెళ్తే తప్పితే నేను ప్రతి శనివారం రాకుండా మానను. సేవ చేసుకోవడం కానీ ఇదంతా కూడా నేను పుట్టిన దగ్గర నుంచి. ఆ స్వామి మనకి ఏ కోరుకుంటుంది, మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా చేస్తారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా అనుభవం మీకు చెప్తున్నాను. నేను నా అనుభవం ఈ రెండు మాటలు అది అంతే. చాలా మహిమగల దేవుడు నా చిన్నప్పటి నుంచి నేను అదమ్మా. నాకు ఈ గుడితో 32 ఏళ్ల అనుబంధం ఉంది. ఆ తండ్రితో అనుబంధం కంటే ఆత్మీయ బంధం అన్నమాట. ఆయన ఎప్పుడు పిలిచినా పలికే దైవము, ఎవరు పిలిచినా పలికే దైవం ఆయన. ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్సు సుబ్రహ్మణ్య శర్మ గారు 90s నుండి నాకు పరిచయము. ఆయన ప్రతి ఒక్క ఇటుక నుండి ఆయన ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధి గురించి పాటుపడుతున్నారు.
ఆయన ఏమంటారు స్వేద బిందువులు కాదు, ఆయన రక్తాన్ని ధారపోస్తున్నారు ఇక్కడ. అట్లా తనతో పాటు కొంతమంది జాయిన్ చేసుకొనేసేసి ఇప్పుడు ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్ ఫర్ ది టెంపుల్ డెవలప్మెంట్ ఈ సుబ్రహ్మణ్య శర్మ గారు. నాకు ఆయన చాలా పరిచయము. ఏ చిన్న వస్తువు కానీ ఏది కానీ కావాలన్నా ఆలయ వీళ్ళకి స్వాములకి ఏమంటారు పూజారులకి తనకే చెప్పేవారు. నేను కళ్ళారా చూశాను. ఆ స్వామి ఆయనను వినియోగించుకున్నారు ఈ ఆలయ సేవ కోసం. అదే ఆయన భాగ్యము. వారితో పాటుగా నేను రోజు రావడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. పిలిస్తే పలికే దైవం ఆయన. ఎట్లా అంటే ఒక సంఘటన చెప్తాను మీకు. ఒకరోజు పక్కనే ఉంటాం కాబట్టి ఒకరోజు రాత్రి ఆయన నీడలు కనిపించాయి మాకు అక్కడ. అంటే అంత స్పష్టంగా ఉంది ఇక్కడ పూజ ఎంత ఉంటే మీరు ఆలోచించుకోవచ్చు. అంత ఆయన నీడలు కనిపించాయి అంటే అర్థం చేసుకోవచ్చు. గుళ్ళో ఇట్లా ఇక్కడ అంతా వరండా ఉండేది, ఆయన తచ్చాడుతున్నట్టుగా మాకు రక్షగా అది మేము భావిస్తాం. ఇది ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి పొందాలి వీళ్ళ అందరి ఇదితో కృషితోని అని నేను ఆశిస్తున్నాను. నేను కళావతి జగదీష్ అండి నా పేరు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము హైదరాబాద్కి. ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది. ఇక్కడనే ఉంటాం, హైదరాబాద్లో ఉంటున్నాం, ఇక్కడ కందగిరిలో. ఇంకా బాబులు డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఇప్పటికి బాగానే ఉంది. ఒక బాబు ఇంజనీరింగ్ చేశారు, చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మొక్కుకున్న తర్వాత ఇక్కడ అన్ని ఇక్కడనే మరి ఓకే. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పార్చుకుంటాం ఇక్కడ నుండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? చాలా ఎలా అనిపిస్తుంది? మంచిగా అన్ని కోరుకున్న మొక్కులన్నీ ఇక్కడ దేవదేవుడికి చేసే పూజాది కార్యక్రమాల గురించి ఇక్కడ పూజారులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ఇక్కడ జై శ్రీమన్నారాయణ శ్రీమదే రామానుజాయ నమః. ఈ ఆలయంలో మొట్టమొదటి దగ్గర నుంచి కూడా పెద్ద స్వామివారు చంద్రశేఖర మహారాజ స్వామివారు, చంద్రశేఖర సరస్వతి స్వామివారు ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ మొదట వైదికంగా ప్రతిష్ట మహోత్సవం అనంతరం కొంతకాలం గడిచిన తర్వాత వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా పూర్వం నుంచి కొన్ని ఎంతోమంది మహనీయులు గొప్పవారు, చంద్రశేఖర్ స్వామీజీ, జయేంద్ర సరస్వతి స్వామీజీ, అలాగే చిన్నజయ స్వామి, అలాగే వివిధ రకాల చాలామంది పీఠాధిపతులు ఇక్కడ చేసి ఆ మహనీయుల యొక్క పాద స్పర్శ వలన ఆలయం ఇంతంతే అంతంతే అన్నట్టుగా ఎంతో పురోభివృద్ధి చెందుతూ ఈ రోజున మేము ఒక 24 సంవత్సరాల పూర్వం ఇక్కడ అర్చకత్వం ప్రారంభం చేశాం. చేసిన తర్వాత అప్పుడు సామాన్యంగా అర్చనలు చేస్తూ వెళ్ళేవాళ్ళం. భక్తులు కూడా ఇంకా తక్కువగా ఉండేది. తదనంతరం ఈ యొక్క పాంచరాత్ర ఆగమోక్త విధానంగా ఆరాధన క్రమం ప్రారంభించిన తర్వాత ఆలయం ఇంతంతే అంతంతే అన్నట్టుగానే అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క ఉత్సవాన్ని, ఒక్కొక్క సేవని ధర్మకర్తల యొక్క సౌజన్యంతో, ముఖ్యంగా వారి యొక్క శ్రమ, పట్టుదల, దీక్ష, ఇలాంటి వారి యొక్క మంచి చక్కటి ధర్మకర్తృత్వము అంటే నిరూపించేటువంటి వాళ్ళు మా ధర్మకర్తలు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో కలిగినటువంటి ధర్మకర్తల మండలి వలన ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతూ ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఉగాది మొదలుకొని మనకి ప్రారంభంతో ఉగాది ప్రథమ పండుగ ఎంతో వైభవపేతంగా స్వామివారికి
నవకలిశ్రమంతో చేస్తుంటాం, ప్రారంభం చేస్తాం. అలాగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే ఏ సమయంలో అయితే అక్కడ తరంబరాలు జరుగుతాయో అలా రామనవమి ఉత్సవం నిర్వహించుకుంటున్నాం. తదనంతరం ఇక్కడ ప్రధానంగా అంతకుముందు ఈ యొక్క ఉత్సవాలు ఆగమోక్త ఉత్సవాలు తక్కువగా ఉండేవి. 1995 సంవత్సరం దగ్గర నుంచి కొద్దిగా ప్రారంభం చేసిన తర్వాత 2005 నుంచి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి పవిత్రోత్సవం, అధ్యయనోత్సవం, బ్రహ్మోత్సవం ఇవి శాస్త్రోక్తంగా మహోదతి ఆగమ పండితుల చేత ఈ ఉత్సవాలను వారి ఆధ్వర్యంలో మాకు ఆలయానికి మా ధర్మకర్తలు ఒక స్థానాచార్యులు, ఒక యజ్ఞాచార్యులు, ఒక స్థానాచార్యులు ఏర్పాటు చేసుకుని వారి యొక్క సూచన మేరకు ఎన్నో ఉత్సవాలు విశేషంగా చేస్తూ ఇక్కడ భక్తుల ప్రమేయం తక్కువ ఉంటుంది. వారు వస్తున్నారా రావట్లేదని కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యతగా వారు స్వశక్తితోటే చక్కగా అన్ని ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతు. ఆ చేస్తున్న 10 మంది సభ్యులు ధర్మకర్తల కోసం కాదు, రాబోయే 100 సంవత్సరాల పాటు ఏ రోజైనా సరే ఇవాళ ఈ ఆలయం ఉందంటే ఫలానా సమయంలో జరిగింది అనేటువంటి ఒక కీర్తి, అంటే అది గొప్పతనం అక్కర్లేదు, పుణ్యము పాపము రెండు ఉంటాయి. కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వారికి ఎల్లప్పుడూ ఉంటుంది అని చెబుతూ, వారికే కాకుండా వారి సంతానానికి కూడా ఉంటుంది, వారి వంశానికి కూడా ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఆగమంలో విధానం చెబుతూ జయ శ్రీమన్నారాయణ. స్వస్తి. కారంపూడి రఘునాథాచార్యులు. ఇక్కడ ఈ దేవాలయంలో దాదాపు 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ ఉత్సవాలు ఇవన్నీ లేకుండే. ఎప్పుడైతే ఈ దేవాలయం పునర్నిర్మాణం అవుతుందో అప్పటి నుంచి కూడా మన బాలాలయంలో ఈ స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ఘనంగా జరిగే ఉత్సవాలు ఏంటంటే సుదర్శన హోమం ఒకటి, తర్వాత ధన్వంతరి హోమం, తర్వాత మన్యసూక్త హోమం, శ్రవణ నక్షత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అభిషేకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఈ యొక్క ఆలయ అభివృద్ధికి అప్పటికంటే ఇప్పుడు చాలా ఇంకా అభివృద్ధికి చెందుతుంది. ఈ ఉత్సవాలలో ఎప్పుడైతే ఈ ఉత్సవాలు పెట్టామో ఈ ఉత్సవాలకు చాలా జనరేషన్ పెరిగింది, పబ్లిక్ బాగా పెరిగారు, ఉత్సవాలకు చేస్తున్నారు. కాబట్టి ఇంకా తండోపతండాలుగా ఈ ఉత్సవాలు జరిపించుకోవాలి. ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతున్నవి. కాబట్టి మరి ఇంకా శ్రవణ నక్షత్రం, సీతారామ కళ్యాణం, ఇటువరకు సీతారామ కళ్యాణం అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగేది. ఇప్పుడు మన దేవాలయంలో ఈ పునర్వసు నక్షత్రం రోజున ఈ సీతారామ కళ్యాణం అని పెట్టారు. అది కూడా బ్రహ్మాండంగా ప్రతి నెల కూడా ఒక టికెట్ పోయి ఇప్పుడు 15 టికెట్లు, 20 టికెట్లు, 50 టికెట్లు అట్లా అభివృద్ధి చెందుతూ కళ్యాణం కూడా జరిపించుకుంటున్నాడు స్వామివారు. కాబట్టి విశేషమైన పూజల్లో ఈ పూర్వభాద్ర నక్షత్రం రోజున మణిసూక్త హోమం, శ్రవణ నక్షత్రం రోజున శ్రవణ నక్షత్రం రోజున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం, తర్వాత అమావాస్య రోజున అభిషేకం, నరసింహస్వామికి అభిషేకం కూడా జరుగుతుంది. ఈ పూజలని విశేషమైన పూజలు జరుగుతుండడం వలన జనాలు కూడా పబ్లిక్ కూడా చాలా తండోపతండాలుగా వచ్చి పూజలు జరిపించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ.
చూశారు కదండి, ఇప్పటి వరకు ఆలయ పూజారులను అడిగి ఆ పూజా కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలయం యొక్క పునర్నిర్మాణాన్ని దగ్గరుండి దేవాదాయ కమిటీ సభ్యులందరూ కలిసి ఆలయాన్ని ఎలా నిర్మిస్తున్నారు, వాటికి సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఓం నమో వెంకటేశ్వర. ఈ దేవాలయం ప్రారంభం జరిగింది 1968 సంవత్సరంలో. కంచి పరమాచార్య స్వామి వారు శ్రీశైలంలో తపస్సు చేసుకొని వారు చాతుర్మాస్యం చేసేటప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి ఈ దేవాలయం శంకుస్థాపన నుంచి ప్రతిష్ట వరకు వారి చేతుల మీదుగా జరిగింది. కంచి పరమాచార్య స్వామి వారిని నడిచే దేవుడు అంటారు. అంటే ఒక సన్యాస ఆశ్రమంలో ఒక ధర్మాల్లో ఎలా ఉండాలి అనేది వారు ప్రత్యక్షంగా నిలబడి చూపించారనమాట. వారు ప్రతిష్ట చేసిన ఈ దేవాలయం ఇప్పుడు పునర్నిర్మాణం కోసం ఆగస్టు 22 నాడు పుష్పగిరి పీఠాధిపతుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆగస్టు 2022 నాడు ప్రారంభం చేసాం. ఈరోజు ప్రస్తుతం గోపుర నిర్మాణాలు జరుగుతున్నాయి. సెల్లార్ పూర్తి అయిపోయింది. దేవాలయాలన్నీ కూడా కంఠం వరకు అంటే తలం వరకు అయిపోయాయి. గోపుర నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతానికి. ఏ దేవుళ్ళని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు? ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా పద్మావతి దేవి, ఆండాళ్ దేవి ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళని పునఃప్రతిష్ఠ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కడా లేని తమిళనాడులో మాత్రమే కనపడే అరుదైన సుదర్శన నరసింహస్వామి వారు ఉన్నారు. ఇక్కడ ఒకే రాతిలో తయారు చేసిన సుదర్శన నరసింహస్వామి. ఇక్కడ విశేషంగా సుదర్శన హోమాలు అవి కూడా చాలా విశేషంగా జరుగుతాయి చిత్తా నక్షత్రం నాడు ప్రతి నెల కూడా. అదేవిధంగా కొత్తగా వైకుంఠరాముడు అంటే భద్రాచలంలో ఉన్నట్టుగా స్వామివారు రామచంద్రమూర్తి ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నారు. కొత్త ఆలయం వస్తుంది ఇక్కడ. అలాగే ప్రసన్న ఆంజనేయ స్వామి వారు రాముల వారు ఎదురుగుండా వస్తారు. అలాగే ఎక్కడా లేనట్టుగా దక్షిణామూర్తి వారిని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాం. దక్షిణామూర్తి అంటే మేధా దక్షిణామూర్తి, కుబేర దక్షిణామూర్తి అని రకరకాలుగా ఉంటారు. మన దగ్గర తమిళనాడులో ఉన్న విధంగా ఉత్తరముఖంగా ఉండే దక్షిణామూర్తి అంటే ఉత్తరం అంటే జ్ఞాన దిశ అంటారు. స్వామివారు జ్ఞానంతో పాటు ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి దక్షిణామూర్తి వారితోటి. అలా దక్షిణామూర్తి ఉపాలయం, జనరల్గా దక్షిణామూర్తి ఏంటంటే కోస్టంలో ఉంటాడు శివాలయాల్లో, కానీ సపరేట్గా ఉపాలయం అనేది ఈ ఒక్క దేవాలయంలోనే మనం చూడవచ్చు. ప్రతి గురువారం అక్కడ విశేషంగా కార్యక్రమాలు అవి జరగబోతున్నాయి ఫ్యూచర్లో. ఓం నమో వెంకటేశాయ. ఈ గుడి మెయిన్గా 1968లో పరమాచార్య గారు ప్రతిష్ఠ చేశారు. ఈ గుడిలో బ్రహ్మోత్సవం రోజు గరుడ ప్రసాదం ఇస్తారండి. అది తీసుకుంటే చాలామంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడము, మళ్ళీ పెళ్లి కాని వాళ్ళకి చాలామందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇక్కడ చాలామంది వస్తారు. లాస్ట్ టైం ఒక 30 కపుల్స్ తీసుకున్నారండి. దాంట్లో చాలామందికి పిల్లలు పుట్టారు. అది చాలా విశేషమైన ఒక సంఘటన ఇక్కడ నడుస్తుంది. It's a wonderful project that's going on. We would like to say be a part of it and enjoy the cleanliness and discipline that is there in the temple. That's it. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం, సికింద్రాబాద్, శ్రీనివాసనగర్. ఈ దేవాలయాన్ని 1964-65 సంవత్సరంలో శ్రీనివాసనగర కాలనీ వాస్తవ్యులు వీళ్ళందరూ కలిసి దేవాలయాన్ని ఒక దాత భూమి ఇస్తే వీళ్ళందరూ కలిసి గుడిని కట్టారు. డొనేషన్స్ తీసుకుని తర్వాత ధర్మిల 1968లో కంచి పరమాచార్య శ్రీశైలంలో తపస్సు గావించుకొని కౌతావారి సత్రంలో బస చేసినప్పుడు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ దేవాలయం కడుతున్నారని ఆయన స్వయంగా పర్యవేక్షించి 15 రోజులు ఉండి కంచి పరమాచార్య వారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. స్వామివారు ప్రతిష్ఠ చేశారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ని. తర్వాత 1972 ఇంచుమించు ఆ సమయంలో పద్మావతి అమ్మవారి టెంపుల్, 1974లో గోదాదేవి టెంపుల్ ఇంచుమించుగా ప్రతిష్ఠ జరిగాయి. తర్వాత 1980s ఆ టైంలో నవగ్రహాలయము, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ప్రతిష్ఠ జరిగింది. ధర్మిల ఇప్పుడు ఎక్కడైతే మనం నుంచున్నామో కళ్యాణ మండపం ఏదైతే ఇప్పుడు మనం బాలాలయం ప్రతిష్ఠ చేసుకున్నామో ఈ కళ్యాణ మండపంని ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ వాళ్ళు ధనం సేకరించి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈ ల్యాండ్ కొని దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంటు యొక్క దేవాలయం పేరు మీద కట్టి ఈ ట్రస్ట్ బోర్డు కళ్యాణ మండపాన్ని కట్టి దీని మీద వచ్చే ఇన్కమ్ ద్వారా గుడి నడపాలనే సంకల్పంతో చేశారు. ఈ కళ్యాణ మండపము ఆ గుడి రెండు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు 2007 సంవత్సరంలో రాజగోపురం నిర్మించడం జరిగింది. 2010లో
మళ్ళీ చిన్న సైజుగా ఒక ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి కుడిపాకాన ఉన్నటువంటి సుదర్శన నరసింహస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. దానితో పాటు యాగశాల, కొలను అప్పట్లో 2010లో ఒక మీడియం సైజ్ ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఇది ఇలా నడుస్తుండగా నా పేరు ఆత్మారామ సూర్యసుబ్రహ్మణ్యం. 1992 నుంచి ఈ దేవాలయానికి నేను వస్తున్నాను. 2017లో కుంభాభిషేకం చేసాం. ప్రతి 12 సంవత్సరాలకి ఏ దేవాలయానికైనా కుంభాభిషేకం చేయాలి. ఈ కుంభాభిషేకం 2017 అంటే 12 సంవత్సరాలు తీస్తే 2004లో 2003లోనే చేశారు. దీన్ని మేము మళ్ళీ 2017లో కుంభాభిషేకం చేసిన తర్వాత అప్పుడు చిన్న చిన్న రిపేర్లు అవి చేసినప్పుడు మాకు అనిపించింది ఇక్కడ ఒక రామాలయం కట్టాలి, అందరూ ఉన్నారు, రామాలయం కట్టాలనేటువంటితో మేము ప్రారంభం చేసాం. ఈ రామాలయం సదుద్దేశంతో 2019లో తెలంగాణ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి రెనోవేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకుని ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో 80% ఉండి ఇంకా 2 పెద్దవాళ్ళను 3 పెద్దవాళ్ళని వేసుకుని సభ్యులు వేసి 2019 నవంబర్ 6న మేము జీవో తెచ్చుకుని ఈ రెనోవేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత 2020లో కరోనా రావడంతో 2020-21లో మొత్తం పేపర్ వర్క్, ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో అంతా కంప్లీట్ చేసుకుని 2022 జూన్ 10వ తారీఖున ఇక్కడ బాలాలయ ప్రతిష్ఠ చేసి కంచి స్వామి వారి చేత 2022 ఆగస్టు 4వ తారీఖున శంకుస్థాపన చేసి పుష్పగిరి స్వామివారి శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. 2022 ఆగస్టు 4న ఇవాళ 2024 ఫిబ్రవరి 9-10వ తారీఖులో ఉన్నాం మనం. అంటే ఇంచుమించు అది 4, 16, 3, 18 నెలల్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేసి ఇంచుమించు సుమారు 7 కోట్ల రూపాయల వరకు మనం ధన రూపాయనా కానీ వస్తు రూపాయనా కానీ ఏ రూపాయనా ఖర్చు చేసాం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ సంవత్సరం ఏప్రిల్లోనే మేము ప్రతిష్ఠ చేయాలనుకున్నాము. కానీ ఈ సంవత్సరంలో ఇంకా స్టోన్ వర్క్ చాలా, గోపురాలు కూడా అంతవరకు గోపురాలు మామూలుగా సిమెంట్తో చేద్దాం అనుకుని స్టోన్ వర్క్తోనే గోపురాలు కూడా చేయాలని అనుకోవడం వల్ల ఇంకొక 6 నెలల వర్క్ పెరిగింది. అది కాగా ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ముహూర్తాలు లేవు, దక్షిణాయనంలో ప్రతిష్ఠ చేయలేం కాబట్టి ఈ ముహూర్తాలు ఈ టైం కలిసి వచ్చింది కాబట్టి గోపురాలు కూడా స్టోన్తో చేయడం మొదలెట్టి ఇవంతా వర్క్ అయ్యేసరికి మీకు ఆగస్టు కల్లాగా వర్క్ కంప్లీట్ అయ్యి చిన్న ఏదో సివిల్ వర్క్స్ పనులు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ 2-3 మంత్స్లో మిస్లేనియస్ కంప్లీట్ చేసుకుని ఫిబ్రవరి 2025లోకి స్వామివారి యొక్క ప్రతిష్ట కుంభాభిషేకం చేయాలని యాజ్ ఆఫ్ డేట్ సంకల్పం. భగవంతుడు ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించి చేస్తాడని ఆశిస్తున్నాం. చూశారు కదండి ఈ ఆలయం యొక్క విశిష్టత. మీరు కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చి సికింద్రాబాద్లో గల శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.